లొకేషన్స్ ఇన్ జమ్మూ బై పాక్ డ్రోన్స్. జమ్మూలోనే 3 లొకేషన్స్ ఉన్నాయి. మిగతా వెస్టర్న్ ఫ్రంట్స్లో ఒక 10 లొకేషన్స్లో పాక్ డ్రోన్స్ స్పాట్ అయినాయి. దాదాపు 50 నుంచి 60 వరకు డ్రోన్స్ ఇక్కడ ఇదైనట్టుగా ఆర్మీ చెప్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ ఇప్పటి వరకు ఆగినట్టు అనుకోవాలా, లేకపోతే ఈ నైట్ అంతా ఇది కంటిన్యూ అవడం, మళ్ళీ ఇటు నుంచి రిటాలియేషన్ కంటిన్యూ అవడం, ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా కనపడుతుందా కృష్ణ? మనకి ఇప్పుడు ఆర్మీ సోర్సెస్, దాంతో పాటు బిఎస్ఎఫ్ సోర్సెస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఈ 2 సోర్సుల నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం అంటే ఇది వయలేషన్ అయితే జరిగింది. ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఎక్కడెక్కడ ఉల్లంఘించారు అన్నది కూడా చాలా స్పష్టంగా వెస్టర్న్ ఫ్రంట్ లో 10 లొకేషన్స్ లో 40 నుంచి 45 డ్రోన్స్ ఒకసారిగా వచ్చాయి అన్నది బిఎస్ఎఫ్ చెప్తున్నట్టు అనమాట. అదేవిధంగా జమ్మూలో కూడా జమ్మూ సెక్టార్ లో 3 నుంచి 4 లొకేషన్స్ లో అక్కడ కూడా 20 నుంచి 30 డ్రోన్లు ఒకేసారిగా వచ్చాయి. తర్వాత ప్రగ్వాల్ సెక్టార్ లో కూడా 50 నుంచి 60 డ్రోన్స్ ఈ 3 ప్రాంతాల్లో వచ్చినట్లుగా బిఎస్ఎఫ్ కన్ఫర్మ్ చేసింది. అదేవిధంగా కూడా కన్ఫర్మ్ చేసింది. కానీ రిటాలియేషన్ మళ్ళీ దీనికి ప్రతిస్పందన అన్నది ప్రస్తుతానికైతే లేదు. కొంచెం సేపు వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇది కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా మేము రిటాలియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకున్నటువంటి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే కాల్పుల వివరణ మన సైడ్ నుంచి మాత్రం ఈ డీజీఎంఓల సమావేశం తర్వాత పూర్తిగా ఈ యొక్క బలగాల ఉపసంహరణ ఎంత మేరకు జరగాలి, ఎప్పుడెప్పుడు జరగాలి, లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి అవతల బలగాలు ఎంత దూరం అవతలకి వెళ్ళాలి, యువతల ఎంత దూరం వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది కనిపించిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు హెడ్ క్వార్టర్ కి రిపోర్ట్ చేయడం, హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీతో కూడా కొంత చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి రిటాలియేషన్ అన్నది ఎప్పుడు ఉంటుంది అన్నది చూస్తే కంటిన్యూస్ గా వచ్చినప్పుడు మాత్రం రిటాలియేషన్ తప్పకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకే ఒకసారి అంటే 10 to 15 మినిట్స్ మాత్రమే ఇవి వచ్చాయి. తర్వాత వాటిని మనం ఇంటర్సెప్ట్ చేసి వాటిని నిర్వీర్యం చేశాము. ఇంకా ఇప్పుడు అవి రావటం ఆగిపోయాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రిటాలియేట్ చేయాలా లేదా, మనం ఏ విధంగా చేయాలి, మన యొక్క ప్రతిదాడి ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు మన వ్యూహాన్ని మరికొద్ది సేపట్లో ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. కాల్పుల విరామం ఒప్పందాన్ని ఇవాళ డీజీఎంఓలు, ఇరు దేశాల డీజీఎంఓల చర్చల అనంతరము ఈ వైలేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్కి వైలేషన్ పెద్ద ఇష్యూ కాదు. దానికి డిసిప్లిన్ లేని దేశం కాబట్టి, డిసిప్లిన్ లేని ఆర్మీ కాబట్టి, కంట్రోల్ లేని ఆర్మీ కాబట్టి అది వైలేషన్ చేస్తుంది. బట్ మనకంటూ ఒక పద్ధతి పాడు ఉంటాయి, తర్వాత మనకు ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. పైగా చాలా కన్స్ట్రక్టివ్గా చేస్తాం ఏది చేసినా కూడా మన కంట్రీ. సో ఈ పరిస్థితుల్లో డీజీఎంఓల టాక్స్ జరిగిన నేపథ్యంలో దాన్ని అంచనా వేసి వాటి సారాంశము తర్వాత ఇప్పుడు జరుగుతున్న వైలేషన్స్ని మిక్స్ చేసి చూసిన తర్వాత మన ప్రభుత్వము, మన సైన్యం నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అలాగే సంజయ్ గారు అండ్ గిరిధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చర్చలో పాల్గొని మీ వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆలయం లాంటి కొన్ని పిలిగ్రిమ్ సెంటర్స్, రిలీజియస్ సెంటర్స్ దగ్గర బ్లాక్అవుట్ కొనసాగుతోంది అనే వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా కూడా ఎయిర్ స్పేస్ వైలేషన్ జరుగుతోంది, ఆర్మీ కన్ఫర్మ్ చేస్తోందనే ఇది వస్తోంది. సో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ దీని మీద మరింత కన్ఫర్మేషన్ ఇస్తారు. కృష్ణ, ఏంటి అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వీకే కొద్దిసేపు క్రితమే ఆర్మీ అధికారులు చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూస్తుంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే పాకిస్తాన్ ఉల్లంఘించినట్లే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్ లోని సాంబా ప్రాంతం